నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. వికారాబాద్ జిల్లా తాండూరు నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు తీసుకొస్తుందని అన్నారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామనే విధంగా ధరణిలో కూడా మార్పులు తీసుకొస్తామని తెలిపారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. 6 నెలల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో రైతులకు ₹1,50,000 రుణమాఫీ చేసి విముక్తి కల్పించామని అన్నారు. ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వ సుజాత, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ నీరజ బాలరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ రాత్రి అమెరికా పోతున్నారు. ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారితో పాటు తను కూడా అమెరికా నుంచి పెద్ద ఎత్తున నిధులు తేడానికి మా అన్న ఎత్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, అదే రకంగా సాధ్యత ఎమ్మెల్యే గారు యాదవ్ గారికి, అదే రకంగా మీ అందరి అభిమాన నాయకులు కొద్ది తేడాతో పార్లమెంట్ నెంబర్ కావాల్సిన దారిపోయిన మిత్రులు ఆగారు రంజిత్ రెడ్డి గారికి, సోదరిమణి సుజాత గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమణి గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అదే రకంగా మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నారు వేదిక మీద, వారందరికీ, అదే రకంగా పెద్ద ఎత్తున ఇప్పుడే మార్కెట్ కమిటీ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా, సభ్యులుగా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన అన్నదమ్ములు, అక్కచెల్లెలు, మీడియా మిత్రులు, అదే రకంగా ఆరోగ్య సెక్రటరీ గారు, వారి ఈఎన్సీ గారు కూడా వచ్చారు. వారికి వేదిక మీద ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు వందనాలు. ముందుగా మీ అభిమాన నాయకుడు మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ తరఫున తెలియజేస్తున్నాను. అదే రకంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ తమ్ముళ్ళందరికీ కూడా, చెల్లెలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సాధించుకున్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఏ మార్పు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నామో వడిగా ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో, సంక్షేమంలో దూరెళ్ళలాగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి తెలియక కాదు. ఈరోజు మన వికారాబాద్లో కానీ, తాండూరులో కానీ మౌలిక వసతులకు సంబంధించిన అనేక ఆర్ఎంపీ రోడ్లు, ఫ్లైఓవర్లు, తాగడానికి మంచినీరు, డ్రైనేజీ, ఇతరత్ర సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేసుకున్నాం. అదే రకంగా శంకుస్థాపనలు చేసుకున్నాం. నాకు తెలిసి ఒక 380 నుంచి 390 కోట్ల విలువ చేసే వస్తువుల్ని ఇప్పుడే శంకుస్థాపన చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక సంక్షేమ కార్యక్రమానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏమైతే హామీ ఇచ్చారో 6 గ్యారంటీలు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు ఏదైతే తుక్కుగూడ సభలో చెప్పారో, చెప్పిన మాటల ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే 6 కార్యక్రమాల్లో 5 గ్యారంటీలు మీకు ఉపాధికి చేర్చింది ఈ రాజ్యం. అంతేకాదు 3 లక్షల కోట్ల అప్పులని మేమందరం అనుకున్నాం. ఎన్నికలకు ముందు, ఎన్నికలైన తర్వాత లెక్క చూస్తే 3 లక్షల కోట్లు కాదు, 7,20,000 కోట్లు అప్పులు ఆనాటి ప్రభుత్వం చేసి ఆ బలాన్ని ఇందిరమ్మ రాజ్యం మనం ఎదురుపెట్టిన మాట వాస్తవం. వెనక ముందు జరిగిన
ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ తీసుకొని ఆ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఆ ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈ ప్రభుత్వం రాబోయే 3 నెలల లోపే ఆ 25 లక్షల అప్లికేషన్ ఏవైతే ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఉన్నాయో వాటన్నింటినీ ఇందిరమ్మ రాజ్యంలో పరిష్కరించుకోబోతున్నాం. అంతేకాదు రైతులు రాజ్యం చేయాలని ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుమారు 31,000 కోట్ల రైతుల రుణాన్ని ఈ ప్రభుత్వ నిబంధనలో మాఫీ చేస్తున్న సంగతి కూడా మీకు తెలియదే కాదు. ఇందాక ప్రధాని చెప్పాడు, గడిచిన 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం 200 ఇళ్ళు 70 ఎన్ని కట్టించిందంటే 1,38,000 రాష్ట్రం మొత్తంలో కట్టించింది. అదే రాష్ట్ర విభజన జరగడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 18,75,000 ఇందిరమ్మ ఇళ్ళు కట్టించగలరా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఈనాడు కూడా మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్ళు ఇందిరమ్మ రాజ్యంలో ఈ నెల చివరి నుంచే మనం పనులు మొదలుపెట్టుకోబోతున్నాం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చి మొదలుపెట్టుగా 2వ విడత మళ్ళీ ఇస్తాం, 3వ విడత మళ్ళీ ఇస్తాం. మళ్ళీ 5వ సంవత్సరం వచ్చేసరికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇచ్చామో ఇదే పని ఆదుకునే కార్యక్రమం చేస్తుందో ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు చెప్పేది మాట్లాడితే 100 రోజుల్లో మీరు చేస్తున్నారు, మీరు చేయలేదు, 100 రోజుల్లో చేస్తున్నారు, మీరు చేయలేదు అంటారు. గవర్నమెంట్ ఎవరైనా చూస్తే 100 రోజుల్లో ఏం చేశామో మీకు కనిపిస్తుంది. మీకు అనుంటే కదా కనీసం ప్రభుత్వం ఏర్పడిన 15 రోజుల నుంచి 15 రోజులు పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని తీస్తాం, మీరు ఇవ్వండి, మీకు జరగదు, మేము పరిపాలిస్తాము అనడం తప్ప కనీసం అధికారులకి ఒక 2 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రశ్నిస్తే ఒక అర్థం ప్రాబ్లం ఉంది. అధికారానికి వచ్చిన 15 రోజుల్లోనే మీరు దిగుబడి ఎవరు కూడగొడతాం అంటే కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, ఎమ్మెల్యేలు నిద్రపోతా కూర్చుంటారా? నిద్రపోకుండా కూర్చోరు. ఎక్కడ బెదిరించాలో తప్పకుండా అక్కడే బెదిరించాడు, నీకు బుద్ధి చెప్తారు. అంతేకాదు కేంద్రంలో బీజేపీ ఉంది, మొన్న బడ్జెట్లో చూసాం. కొత్త రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని నిర్ణయాలను కూడా వారికి ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు గెలిపించారు, 2 మంత్రులు ఉన్నారు. కానీ కేంద్రం నుంచి ఆ ఎంపీ కానీ ఆ మంత్రులు కానీ కొత్తగా తెచ్చిన నిధులు ఏమీ లేవు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నిత్యము ప్రజల కోసం, రైతన్నల కోసం, నిరుద్యోగ తమ్ముళ్ళ కోసం, మహిళల కోసం తాపత్రయపడే ప్రభుత్వం. భవిష్యత్తులో కూడా మీ అండదండలు ఎలానే ఉండాలని, మీ ఆశీస్సులు ఉండాలని, ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా మీరు కన్న కళని నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపు. మరొకసారి మనోరందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటుగా మీరు కొత్తగా ఏర్పడుతున్న వ్యవసాయ కమిటీ సభ్యులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. 78 మంది అసంపూర్తిగా కంప్లైంట్ చేశారు, బయటికి మట్టుకు రంగులేశారు. రంగులేస్తే నేను అడిగాను, ఏదో కంప్లైంట్ అయిపోయినట్టు ఉంది కదా అని. కానీ బయట అది వేడి పట్టు పైన పడ్డారు,
వెయ్యి